బాయ్ వెంకట్రావు. ఏనా తమ్ముడు భాస్కర్ ఎక్కడా? ఏమిటి నాన్నగారు? ఏమిట్రా ఈ వేషం? మనం వెళ్ళేది షికారు కాదురా, పెళ్లి చూపులకి. ఆడపెళ్లి వారు చూడబోయేది సామాన్యుని కాదురా, రాజా రామనారాయణ గారి వంశంలో కుర్రాన్ని, ఈ రాజారావు గారి అబ్బాయిని. వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఆ అమ్మాయి పెళ్ళాడేది నన్నా నా వేషాన్న నాన్నగారు. పెద్దబాయ్ ఇంగ్లీష్ చదువు వీడిని పూర్తిగా చెడగొట్టేసిందిరా. ఇదిగో భాస్కర్, నేను బ్రతికున్నంత వరకు మన వంశ మర్యాదలు విధిగా పాటించి తీరాలి. వెళ్ళి డ్రెస్ మార్చుకో. పెద్దబాయ్ ఆడవాళ్ళ ప్రయాణం ఆలస్యం అవుతుందేమో, వెళ్ళి తొందర పెట్టు. భాగ్యం, పెళ్లి చూపులు నీకు కాదే. చాలండి, చూడకుండానే పెళ్లి చేసుకున్నాం, 4 పిల్లల్ని కన్నాం. అవుననుకో. అది సరే గాని అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసారా? వెళ్లేది బస్తీ, జానెడు కొంపలు. మన హోదాకు తగ్గట్టు తివాచీలు కుర్చీలు లేకపోతే మామగారు బాధపడతారు. అవన్నీ అక్కడ లేవంట. ఉంటాయో ఉండవో, మన అంతస్తులు దర్జాలు మనతోనే రావాలి. బాబాయ్ గారు దండాలండి, మా చిన్నోడు పెళ్ళండి. శుభం. 116 తీసుకువెళ్ళి ముందు మంగళసూత్రం చేయించుకోండి. పెళ్లి నాటికి చీర సారే కూడా మేమే పంపిస్తాం. పెద్దబాయ్ గుర్తుంచుకో. ధర్మప్రభు. వెళ్దాం పద. ఏంటా నవ్వులు? నిర్మలా, పదమ్మా పద. ఇదేంటి మామగారు, ఎక్కడో ఎడారిలో క్యాంపు వేయడానికి వచ్చినట్టు ఈ సామాన్లన్నీ ఎందుకు? ఇక్కడ మర్యాదలకు ఏం లోటు ఉండదు. దయచేయండి, దయచేయండి బాబు. అవును, అమ్మాయి నగలేమీ వేసుకోలేదే? లేవా, లేకపోతే ఫ్యాషనా? చదువుకున్న పిల్లలు కదమ్మా, మనలాగా వంటి నిండా నగలు దిగెత్తుకోరు. పైన ఫ్యాన్ ఉంది కదరా, మీరు వెళ్ళండి. మామగారు ఒక్కటి అమ్మాయిని తీసుకురా జానకి. పదమ్మ. మా మరదలకు సంగీతం కూడా వచ్చనమాట. వచ్చండి, సంగీతంలో డిప్లొమా కూడా తీసుకుంది. ఏదమ్మా? మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నిర్మల. నా పేరు భాస్కర్. యూ సింగ్ సో డివైన్లీ. థ్యాంక్ యూ. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. మా వాడేదో కీసుమంటుంటే వెళ్ళిపోమంటాడు. చదువుకున్న పిల్లలు కదండి, కట్నాలు కానుకల విషయం వాళ్ళు ఎదట మాట్లాడటం అంతా బాగుండదండి. ఇంకా మాట్లాడేది ఉంది బావగారు, మేము అడిగినంత ఇస్తే సరే. అడిగించుకునే పని ఉంది బావగారు. అన్నా చెల్లెం ఇద్దరం, ఉన్న ఆస్తి చేర్చగం. పెద్ద కోడల్ని 50,000 కట్నంతో వచ్చాను. ఇంకా మంది మార్బలానికి కట్నాలు కానుకలు అని 25,000 ఏమిటి మా నాన్నగారికి? ఎంత చెట్టుకంత గాలమ్మా. ఆహా. అల్లుడు, మీ అమ్మాయి మాకు నచ్చింది. ఈ కట్నాల విషయం అంటావా, ఏదో మా అంతస్తు తగినట్టు ఉండాలనే గాని ఆ కట్నంతో మా కోడలు కాపురం చేయాలని కాదు. అది దృష్టిలో పెట్టుకునే లాంఛనాలు పెళ్లి ఘనంగా జరిపించాలి. అలాగే మామగారు.
ప్రజాపతేరనుమధి మిత్రస్య శ్రద్ధా సవిపత్రజోతిః సూర్యస్య పరితిః చంద్రవసోరోహిణి. వదిన, అన్నా వదిలమైనా తల్లిదండ్రులాగా పెంచాం. నీ సొంత చెల్లుల్లా కడుపులో పెట్టుకుని కాపాడు తల్లి. అదేమిటి వదిన, మేమిద్దరం తోడికోడళ్ళు, ఒకరికొకరం తోడుగా ఉండకుండా ఉంటామా? మామగారు, అల్లుడు, మా చిన్న కోడలు కన్న చోటునే కాదయ్యా, ఉన్న చోటును కూడా స్వర్గంగా మార్చుకుంటుంది. కుడికాల ముందు పెట్టమ్మా. రండమ్మా రండి. ఎలా ఉంటాయి? రండి అన్నగారు రండి. రామారా. ఏమిటి అన్నగారు తీరిగ్గా ఉన్నారు? ఇంకా మా మామయ్యకేంటండి ఆచార్య గారు, చిన్నబ్బాయి పెళ్లి కూడా చేశాడు. ఇక కాశీకి వెళ్ళినా వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే మాత్రం ఇల్లు వెళ్ళనిస్తుంది పిచ్చివాడ. ఇంటి మాట ఏమో గాని ఊళ్ళో జనం వెళ్ళనివ్వం బాబాయ్. ఉన్న పెద్ద దిక్కున అంత తేలిగ్గా వదులుకుంటావా? మావా, నీకోసం ఇంటికి వెళ్ళొచ్చామే. ఎందుకురా? మరేం లేదు మావా, మా తుమ్మల చేలో కలుస్తుందని గోపాలం వద్ద పొలం కొన్నాను. 5,000 తక్కువయ్యే. నోటు రాస్తానంటే నీ చేత హామీ ఇప్పించమంటున్నాడు. ఒరే గోపాలం, నీకెలాంటి హామీ కావాలరా? ఊరువాడిని నమ్మకపోతే ఎలారా? ఇంట్లో వాడినే ఇంట్లో వాడు నమ్మే రోజులు కావు కదా నాన్న. ఇంకా ఊళ్ళో వాడి సంగతి ఏమిటి చెప్పు? నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇయ్యమంటే ఇస్తా. ఇవరా? అలాగే ఇవరా? ఒరే జగన్నాథం, మళ్ళీ తిరిగి తొందరలో ఇచ్చేసి. అట్టగే మావా. ఇంకేం రా జగన్నాథం. దండాలి బాబు. ఏరా వెంకయ్య, ఏడు నాగళ్ళే ఉన్నాయి మిగతావి? మన చిన్న చెల్లో దున్నుకున్నాయండి బాబు. పాలేళ్ళ కన్నాలు వచ్చాయా? ఇంకా రాలేదండి. మన రంగండి ఇప్పుడే పంపించాను బాబు. పొద్దున ఎత్తి మీదకి వచ్చింది, ఇంకా వాళ్ళు వచ్చేది ఎప్పుడు తెచ్చేది ఎప్పుడు? ఎద్దులతో పాటు మొద్దుల్లా పనిచేయడమే తప్ప సుఖం ఎరకపోయిన తర్వాత బతికెందుకు చెప్పు? నాగళ్ళు నడిపించు. చిత్తం బాబు చిత్తం. ఒరే రాయ, ఒరే సుబ్బయ్య, నాగళ్ళు నోరు తీయండి రా. ఏమిట్రా? చూడండి బాబు, వీడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్ళీ దొంగతనంగా మనగట్టిని గట్టుకొస్తున్నాడు. ఎరా? లేదు దొరగారు. లేదా రాజా గారి చేతికి అబద్ధం ఆడతాడా? మళ్ళీ ఛాయల్లో అడుగు పెట్టావా చర్మం ఉంచేస్తాను. ఏదో పిచ్చి సన్నాసి, పోనీయండి బాబు. వెంకయ్య, మన కంటపడకుండా ఇలాంటివన్నీ జరగట్లేదంటావు. ఏదో చూసి చూడనట్టు పోతాం, తీరా చూసిన తర్వాత కూడా వదిలేస్తే అలసైపోతాం. అంతేగా మరి. ఇక్కడ నువ్వు వెళ్ళి తలుపు తీస్తే సిగ్గులే నాడదనుకుంటారు. మరి మిమ్మల్ని? పాటలే కాదు, మాటలు కూడా వచ్చాయి. ఏమా భారతి?
పాల్పీకి పాడైపోయిందంటే పిన్ని అమ్మ కొత్త తెమ్మన్నది. భారతి ఆ మొత్తం తీసుకుపోమ్మా. గారెడు వాటి సంచిలో లాగా ఈ గదిలో ఇంకా ఏమి ఉన్నాయండి? ఇది మనకే వచ్చిన బాధ కాదు నిర్మల. ధర్మరాజు పడగదిలో కూడా అర్చన డమ్ములు పొద్దాచాడు. నిజమేనండి. మనం కలియుగంలో ఉన్నా ఈ ఇల్లు మాత్రం ఇంకా ద్వాపర యుగంలోనే ఉంది. ఏం చేస్తాం నిర్మల, చుట్టూ ప్రపంచం అంతా మారినా మా వాళ్ళు మాత్రం మారరు. తాము తమ వంశం తాతలు నేతులు తాగిన మూతులు ఆ గోపలే చెప్పుకుంటారు. ఈ ఇంట్లో ఎన్ని గదులున్నా మా తాతమ్మ, నాయనమ్మ, మా అమ్మ, వదిన, మళ్ళీ మాట్లాడితే నువ్వు, అంతా ఇక్కడే తల్లులు కావాలి. అవసరమైన వస్తువులన్నీ ఈ గదిలోనే దాయాలి. ఇది అచ్చొచ్చిన గది, ఇది అచ్చొచ్చిన మంచం కాదంటే మా వాళ్ళకి కష్టం. అనకపోతే మనకు కష్టం. ఏం లేదు, ఈసారి వాళ్ళు తలుపులు కొట్టటమే కాదు పగలగొట్టినా సరే నిన్ను మాత్రం వదలను. కర్మ కర్మ. ఉండు, ఈ ఒక్కసారే తలుపు తీస్తా. ఈ గదిలో ఉన్న సామాన్లన్నీ ఇసి బయట పడేస్తా. అమ్మ దొంగ. అన్నయ్య అన్నయ్య, ఏమిట్రా తమ్ముడు ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం వచ్చింది అన్నయ్య, రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నాన్నగారు ఒప్పుకుంటారా? మనం ఇద్దరం గట్టిగా పట్టుబడితే ఆయన ఏదీ కాదనరు అన్నయ్య. అనరనుకో, అయినా నీకు ఈ ఉద్యోగం ఎందుకురా? మనకున్న చాలకన ఇంకా నువ్వు సంపాదించి ఎవరు ఉద్ధరించాలరా? అన్నయ్య, ఉంది అనుకోవటమే కానీ మనకున్న దాంట్లో దాన ధర్మాలకి డాబు దర్పాలకి పోగా ఏడైనా ఇంత మిగిలిందా? కాలం మారుతోంది కానీ మనం మాత్రం మారటం లేదన్నయ్య. అన్నయ్య, నన్ను చదివించినందుకు సార్థకత ఉంటుంది. చన్నీళ్లకు వేడినీళ్లులాగా నా సంపాదన మన సంసారానికి సాయంగానే ఉంటుంది. నువ్వే ఎలాగైనా నాన్నగారిని ఒప్పించాలన్నయ్య. నేను ఒప్పుకుందా పెద్దబ్బాయి. ఆ వేళ వీడేదో చదువుకుంటానని సరదా పడ్డాడు. నువ్వు ఇంగ్లీష్ చదివితే గౌరవం అన్నావు, సరే అని ఒప్పుకున్నాను. పట్నం పంపించాం, చదివించాం, తగినట్టుగానే పాస్ అయ్యాడు, పేరు తెచ్చాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమిట్రా? రాగా పోగా పశువుల డాక్టరా? చిచ్చి చిచ్చి చి. నా కొడుకు జీతపురాల కోసం ఒకరి కింద నౌకరీ చేయడమా? మరిది గారి భార్య తరఫు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి బ్రతకడమేగా, ఆధారే మంచిదని చెప్పారేమో వాళ్ళు. భాగ్యం, నువ్వు ఊరుకో, ఇదే మగవాళ్ళ విషయం. కాలం మారిపోతోందిరా, మనుషులను దిగజారిపోతున్నాం. పెద్దబాయ్, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. చదువుకున్నందుకు సార్థకం ఉండొద్దా అని తమ్ముడేదో సరదా పడుతున్నాను నాన్నగారు. పైగా తానే పెద్ద డాక్టర్. మనవాడి కిందే ఇంకా డాక్టర్లు, కాంపౌండర్లు, నౌకర్లు చాలా మంది పనిచేస్తారట. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కునే వచ్చారన్నమాట. సరే కానివ్వండి, మీ ఇష్టం. నాన్నగారి పర్మిషన్ వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం. అసలు ఉద్యోగాలు చేయడం మన ఇంటా వంట లేదు. పైగా భార్యను కూడా వెంట తీసుకుపోతే ఇంకేమైనా ఉందా? నేనెందుకు చెప్తున్నానో కాస్త వినండి. విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం. ఒరే సుధా, పోయి చెప్పరా మీ బాబాయ్కి. బాబాయ్, అమ్మ చెప్పమండి, చెప్పేసా. ఇక్కడ లాభం లేదు కానీ నేను భావి దగ్గర స్నానానికి వెళ్తాను. నువ్వు సోపు టవల్ తీసుకుని వచ్చి అక్కడే వెళ్తామని బయట. ఏమండి, ఏమైనా సరే నేను మీతోనే వస్తాను. నాకు మాత్రం నేను విడిచిపెట్టి ఉంటాం సంతోషం నిర్మల. పోతే ఇక్కడ ఆచారాలు కూడా మనం కాస్త పాటించాలి. మీ వంశంలో భార్యను వెంట తీసుకెళ్ళటం తప్ప? అది కాదు నిర్మల, వదిన నిష్ఠూరంగా అన్నా నిజమే చెప్పింది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక చోటు ఉండకూడదు. అబ్బా, మీకు కూడా ఈ పాత ఆచారాలు ఏంటండి? మనం ఎంత మోటోనైనా మనం ఉండేది పాత వాళ్ళతోనేగా. అయినా ఎన్నాళ్ళు నిర్మల, ఆషాఢ మాసానికి 60 రోజులు ఉండవుగా, 30 రోజులే. ఇంటి నిండా ఉండగా బాబాయ్కి నువ్వు స్నానం చేయించడం ఏం బాగలేదట. అమ్మ చెప్పమన్నది, చెప్పేసాను, తర్వాత నీ ఇష్టం.
వస్తున్నాడు డాడీ. వెళ్ళానా? నాకేదో దిగులుగా ఉంది. ఎన్నేళ్ళు పెంచిన అన్న వదిలి వచ్చినప్పుడు కూడా నాకింత చింత లేదండి. వాళ్ళు పెంచిన వాళ్ళు, మనం జీవితాన్నే పంచుకున్న వాళ్ళ నిర్మల. వస్తాను. వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళిరా నాయన. మన వంశ గౌరవం నిలబెట్టు. తన చుట్టాలు రాస్తుంది. తమ్ముడు, టైం అయిందిరా. ఈ ప్రేమల బంగారం గాను. బావా, ఏమిటి రంగయ్య? మన మామిడి తోట పూత మీద కొంటా ఉంటేనో వీళ్ళని తీసుకొచ్చాను. రంగయ్య, పొరుగురు వాళ్ళు వాళ్ళకి తెలియదు సరే, నీకైనా బుద్ధి ఉండక్కర్లా? రాజయ్య గారి తోటలో ఏనాడైనా మామిడికాయలు అమ్మగా చూసావా? మీరెవరో కానీ బాబు వెళ్ళరండి. మా తోటకాయలు మాకు మా ఊరు జనానికే సరిపోతాయి. కాపు తక్కువైనడు కొని మరి పంచి పెడతాం. చూడమ్మా, నమ్మ పిలుస్తుంది. వెళ్ళు. అమ్మ ఎప్పుడు అట్టానే పిలుస్తుంది పిన్ని. పలుకుతా ఉంటే ఏదో పని చెప్తానే ఉంటుంది. ఈ స్టోరీ చదువుకోదన్నా. ఏం బాబు, నువ్వు బడికి వెళ్ళలేదా? నేను వెళ్ళను పో. పిన్ని పిన్ని నాలాగే నేను చదువుకుంటా. నా దగ్గర చదువుకుంటున్నాడు. చెల్లెమ్మ, మా పుట్టింట్లో ఎవ్వరికి పొట్టకోసిన అక్షరం ముక్కలేదు. అయినా ఏం తక్కువ కాలేదు. ఉన్న ఆస్తులు చూసుకుంటే చాలు. ఉద్యోగాలేమీ అలగబట్టక్కర్లేదు. రారా, ప్రొద్దున మీ నాన్న మొహం గడుకోకుండానే పొలానికి వెళ్ళాను. కాఫీ కూడా లేదు కదా. సామానంతా ఎందుకని ఎక్కడొక్కడ సర్దిస్తున్నాను. చూడు చెల్లెమ్మా, నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ ఇక్కడే ఇలాగే ఉన్నాయి. దేవుడికి ఏమీ కోపం రాలేదు. నన్ను చల్లగా చూశాడు, సంతానం ఇస్తున్నాడు. అది కాదుకయ్యా. ఏమిటోనమ్మా, ఈ కాలపు చదువులు చట్టపండలు. పెద్దవాళ్ళ మాట వింటారా, చేస్తారా? మీ ఇష్టం. అమ్మగారు ఇక్కడే ఉంటుంటారా? అక్కర్లేదు, పట్టుకోదండి. ఏమిటమ్మా అది? ముందు దించు దించు. పూజ రూమ్ సర్దుతున్నానండి. సర్దడానికి పని వాళ్ళు ఉన్నారు, నువ్వు కాదమ్మా. మన పని మనం చేసుకుంటే తప్ప మామగారు? తప్పో ఒప్పో చెప్పాను, పని వాళ్ళ చేత చేయించమ్మా. ఉన్నవాళ్ళు చాలకపోతే మరో 10 మందిని పెట్టు, అంతే. విన్నారా, మారే కాలంలో కూడా మారని మనుషులు. నిర్మలా డియర్, దేవుడు దయ వల్ల ఆషాఢ మాసం వెళ్ళిపోయింది. వచ్చే శని ఆదివారాల్లో నీ కౌగిట్లో వాడుతున్నాను.